ఎస్ కళ్యాణ్, మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి దంపతులు ఉపాధి నిమిత్తం కరీంనగర్కి వచ్చారు. కరీంనగర్కి వచ్చినటువంటి కొత్తలో కొన్ని సంవత్సరాలు మార్బుల్ బిజినెస్ చేశారు. దానిలో పెద్దగా లాభాలు లేవన్నారు. ఇంటీరియర్ బిజినెస్ చేశారు, లాభాలు లేవు. అయితే కరీంనగర్ ఆరేపల్లి ప్రాంతంలో శ్రీసాయి అపార్ట్మెంట్ లో 301 లో ఉంటున్నారు. దీనిలో భాగంగా వారు కొత్త పంత ఏదైనా ఎంచుకోవాలి, సులభంగా డబ్బులు సాధించుకోవాలంటే ఇది కాదు మార్గం అని అనుకున్నారు. దీనిలో భాగంగా కరీంనగర్ పిల్ల 143 అనేటువంటి పేరుతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆకట్టుకునేటువంటి చిత్రాల్ని వేయడం, దాని తర్వాత మీ వాంఛలు తీర్చుకోవాలంటే సంప్రదించండి అంటూ వల విసరడం. దీని తర్వాత దాదాపు 1200 మంది వరకు ట్రాప్ లో చిక్కుకున్నారు. చిక్కుకున్న తర్వాత ఆ బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. దాంతో ఆ భర్త మొబైల్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు వారికి ఫోన్ చేయడము, మీరు పలానా సన్నివేశంలో పలానా సమయంలో మీరు వచ్చారు, డబ్బులు ఇన్ని కావాలని నాకు అర్జెంటుగా అవసరం ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. దీంతో చాలా మంది బెదిరిపోయారు. మెల్లమెల్లగా 500 మంది వరకు ఇప్పుడు బాధితులుగా ఉన్నారు. ఆ మిగతా చాలా కాలం నుంచి దందా నడుస్తున్నది, తంతు నడుస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో వ్యక్తి, కరీంనగర్కి చెందినటువంటి ఓ వ్యక్తి ఆ ట్రాప్ లో చిక్కుకున్నాడు. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు చెల్లించుకున్నాడు. బయటకు చెప్తే పరువు పోతుంది, లేదంటే చంపేస్తామని భయపడుతున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే, మిమ్మల్ని చంపుతాము, అదే విధంగా మీకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా వైరల్ చేస్తామని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులని సంప్రదించాడు ఆ బాధితుడు. దీంతో కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు పూర్తిగా సమాచారం సేకరించి వాళ్ళిద్దరి కొరకు గాలిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. దీనికి సంబంధించి అయితే చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. వారి దగ్గర నుంచి ఒక కారు, 2 ఫోన్లు, ఎంటీ చెక్, వాళ్ళ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. కొంతమంది ప్రముఖులు కూడా దీనిలో ఈ ట్రాప్ లో చిక్కుకున్నట్టుగా సమాచారం అందుతుంది. కళ్యాణ్, ఈ క్రమంలో ఈ డబ్బులతోనే వారు ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసి దాని ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు, కారు తీసుకున్నారు, ఫర్నిచరు, ఏసీలు, ఖరీదైనటువంటి మెయింటెనెన్స్, ఇదంతా కూడా ఒక్కసారిగా వారు అనుకున్నటువంటి జీవితాన్ని నుంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసేటువంటి స్థాయికి ఈ వ్యవహారం వల్లనే వచ్చింది. దీనిలో చాలా మంది బాధితులు ఇప్పటికీ భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాము. సిఐ ఇతర సిబ్బందితో కలిసి ఇది ట్రేస్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దీన్ని ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనిలో భాగంగానే మీరు జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి వల విసిరినా, హాని ట్రాప్ విసిరినా మీరు దానికి లొంగకండి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే మన స్థానిక సిఐ ఉన్నారు, రూరల్ సిఐ ఉన్నారు, నిరంజన్ గారు ఉన్నారు, వాళ్ళ సిబ్బంది ఉన్నారు. ఇదంతా కూడా ట్రేస్ చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. చెప్పండి, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు జరిగింది ఈ ఇష్యూకి సంబంధించి, ఎంతమంది అదుపులో ఎదురుస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం? ఈ ఎవరైతే ఈ నగ్న వీడియోలు తీసి సెక్స్ లో పాల్గొంటున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళను ఆశ్రయించిన ఒక వ్యక్తిని లక్షల వరకు డబ్బులు అతని వద్ద తీసుకొని అతన్ని ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఇవ్వకపోతే నిన్ను వీడియోలను బట్టబయలు చేసి నిన్ను బజారుకి ఇస్తాం, నిన్ను చంపేస్తాం అవసరమైతే అనే బెదిరింపులతో ఆయన భయపెట్టగా ఆయన కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బు నాతో కాదు, ఇప్పటికే మీకు చాలా డబ్బులు కొనిచ్చినా, కారు కొనిచ్చినాం, అపార్ట్మెంట్ కొనుక్కుంటే లోన్ ఇప్పించేసినాం, ఏసీలు ఇప్పించేసినా, ఫ్రిడ్జ్ ఇప్పించినాము, లోపల మీ ఇంట్లో టోటల్ ఫర్నిచర్ కూడా నేనే సప్లై చేసిన, నాతో కావాలని వాళ్ళు వేడుకున్నా కానీ ఇంకొక 4 లక్షలు ఇవ్వకపోతే నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పి బెదిరించి వెళ్ళిపోగా ఆయన కూడా వీళ్ళు ఏబట్టి ఒక బాధితుడే, అతను కూడా అప్పుల పాలై ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళ బంధువులకు మరియు వాళ్ళ మిత్రులకు చెప్పుకుంటే ఇది పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేస్తే తప్ప దీన్ని వేరే మార్గం లేదని వాళ్ళు సూచనలు ఇస్తే ఆ బంధుమిత్రుల సూచనల మేరకు అతను వచ్చి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాన్ని క్లుప్తంగా ఫిర్యాదు రూపకంగా రాసి ఇచ్చినాడు. మేము వెంటనే విచారణ చేపట్టి వారిద్దరిపై కేసు నమోదు చేసినాము. వారిద్దరు ఫోన్ నంబర్ల ఆధారంగా మా 2 ఎస్ఐలు లక్ష్మారెడ్డి, నరేష్, 2 ఎస్ఐలు, మా ఏసీపీ విజయ్ కుమార్ గారి సూచనల మేరకు మేము ఒక 2 బృందాలుగా ఏర్పడి 24 గంటల్లో అట్టి కేసును పూర్తిగా ఛేదించి నిన్న వారు కరీంనగర్ వదిలిపెట్టి ఆంధ్ర వైపు పారిపోదామనే ఉద్దేశంతో కారులో బయలుదేరి ఈ తీగల వంతెన వద్ద ఉన్న టేస్టీ దాబా వద్ద ఆగి వాళ్ళు టిఫిన్ చేసి
వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా మాకు నమ్మకమైన సమాచారం వచ్చింది. మా ఇద్దరు ఎస్ఐలను మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏకంగా అందరం 2 గ్రూపులుగా విడిపోయి వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అదే స్థలంలో 2 పంచులను పిలిపించి వాళ్ళని విచారించగా మేము నేరం చేసినాము, మా దగ్గరికి దాదాపు చాలా మంది వచ్చిపోయే వాళ్ళు, ఒక 100 మంది మాత్రం రెగ్యులర్ గా వస్తున్నారు, వారి వివరాలు పూర్తిగా మా దగ్గర లేవు, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్లు కూడా తప్పు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. మేము ఈ నగ్నంగా సెక్స్ లో పాల్గొన్నది మా భర్త వీడియో కెమెరా ఆ యొక్క సెక్స్ లో పాల్గొనే గదిలో ఫిట్ చేసి తన ఫోన్కు అటాచ్మెంట్ చేసుకొని వీడియోలు బంధించి వాటిని మేము మా దగ్గరికి వచ్చిపోయే వారిని ఫోన్లలో వాళ్ళకు వాట్సాప్లలో పంపి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమే. మేము అట్టి సంపాదనలకు భాగంగా మేము 50 లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, ఒక విలువైన కారు కూడా కొనుక్కున్నాం. మా ఇంట్లో ఏసీలు, ఫర్నిచరు, అన్ని విలువైన సామాగ్రి ఉన్నది మా ఇంట్లో కూడా అని చెప్పి ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు మాకు చూపించగా ఆ సెల్ ఫోన్లను మేము పంచుల సమక్షంలో పరిశీలించి చూడగా ఆ సెల్ ఫోన్లో దాదాపు చాలా మందితో నగ్నంగా పాల్గొన్న వీడియోలు మాకు తెర మీదకి వచ్చినాయి. వాటిని మేము సీజ్ చేసినాం. దాన్ని కూడా మేము ఒక సీడీగా తయారు చేసి కోర్టులో సమర్పించబడుతుంది. దాని తర్వాత వాళ్ళని మేము పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి అవన్నీ సీజర్ చేసి వాళ్ళని మెడికల్ టెస్ట్ గురించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినాం. వాళ్ళని మెడికల్ డాక్టర్లు కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపించి మేము వారిని వెంటనే తీసుకొని వెళ్ళి మా ఇద్దరు ఎస్ఐలు కలిసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారి ఆదేశానుసారం వారిని తీసుకుపోయి జైల్లో పంపించి తదుపరి చర్య కూడా మేము తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఒకటి చెప్పండి, దీనికి సంబంధించి ఈ తతంగం అంతా ఎంత కాలం నుంచి నడుస్తుంది? దాదాపు 1000 మంది వరకు బాధితులుగా మారినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనిలో ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం నడుస్తున్నట్టుగా మీ దృష్టికి వచ్చింది? పూర్తిగా బాధితులు ఒక్కరే వచ్చారా, ఇంకెవరైనా మిమ్మల్ని సంప్రదించారు? కొద్ది స్థాయిలో మాత్రం 4 సంవత్సరాలు నడుస్తుంది. వీళ్ళు ఆ 2 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బుతో అపార్ట్మెంట్ కారు ఉన్న తర్వాత ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కరీంనగర్ పిల్ల 143 అని ఒక యూట్యూబ్ ఛానల్ను తయారు చేసి ఆమె దానికి మేనేజర్గా ఉంటూ ఆ యూట్యూబ్ ఛానళ్ళలో కూడా పాటలు మిగతా కొన్ని సన్నివేశాలు వాటి ద్వారా పంపించి ఇన్స్టాగ్రామ్లో సగం వరకు నగ్నంగా ఉన్న ఫోటోలు ఆమె పంపిస్తే వాళ్ళు దాదాపు 1250 మంది ఫాలో అయ్యారు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళు ఈమెను సంప్రదించి ఆమె నంబర్ కనుక్కొని ఆమె కరీంనగర్లో ఉంటున్న ప్రదేశం కనుక్కొని ఆమె దగ్గరికి వెళ్ళి శృంగారంలో పాల్గొని ఆమెకు డబ్బులు ఇచ్చుచుండేవారు. దానిలో దాదాపు ఇప్పటి వరకు అందరూ చాలా మంది తక్కువైనారు. ఇప్పుడు సుమారు వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం ఒక 100 మంది వ్యక్తులు మాత్రం రెగ్యులర్ గా వస్తున్నారని చెప్పేసి చెప్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు 1 కాదు 2 కాదు దాదాపు 4-5 జరిగాయి 6 నెలల వ్యవధిలోనే. దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది? ఒకవైపు పరువు పోతున్నది, డబ్బులు పోతున్నది, కుటుంబ సమస్యలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళతోని హనీ ట్రాప్ తోని, మీరేమంటారు? మేము ఆల్రెడీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసినాం. గతంలో కూడా ఇప్పుడు కూడా తెలియజేసేది ఏంటంటే యువకులు ముఖ్యంగా ఈ గంజాయి వాటికి కానీ మత్తు పదార్థాలకు కానీ ఈ యొక్క హనీ ట్రాప్ అటువంటి వాటి కూడా మీరు వాటిని నమ్మద్దు, వాటి వలలో పడద్దు అని కూడా చెప్పినాము. ఈ మన ఏరియాలో ఇంతకుముందు గతంలో నేనే పట్టుకున్న ఒక 2 కేసులు హనీ ట్రాప్ కేసులు. వాళ్ళు మగవాళ్ళే ఆడవాళ్ళ లెక్క మాట్లాడి గే టైప్గా మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులను దూర ప్రాంతాల నుంచి కూడా పిలిపించుకొని వారి రాగానే వాళ్ళను బట్టలు ఇడిపించి వాళ్ళను వేరే రకంగా నగ్నంగా నిలబెట్టి ఫోటోలు తీసి ఇవి కూడా మేము వైరల్ చేస్తామని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు మన దగ్గర గతంలో కరీంనగర్లో 2 జరిగినాయి. అప్పుడు కూడా నేను పత్రికా సమావేశాలలో మరియు మీ ప్రింట్ మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము ప్రజలకు తెలియజేసినాం. ఇప్పుడు కూడా చివరిసారిగా మా పోలీస్ పక్షాన ప్రజలను కోరేది ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ నగ్నంగా చూసే వీడియోలను నమ్మకూడదు. వారు ఇచ్చే ఫోన్ నంబర్లకు కానీ వాళ్ళు ఇచ్చే మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా దూరంగా ఉండాలని చెప్పేసి యువత వారి జీవితాలు నాశనం చేసుకోవద్దు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు బారిన పడకుండా చూడాలని చెప్పేసి మేము మా పోలీస్ కరీంనగర్ రూరల్ పక్షాన మా ఈ చుట్టుపక్కల ఏరియా కరీంనగర్ ప్రజల ప్రాంతాల నివసిస్తున్న ప్రజలందరికీ యువకులకు మరియు స్టూడెంట్స్కు విద్యార్థులకు అందరికీ మేము మనం చేస్తున్నాము.
కళ్యాణ్, ఇక్కడ ఇదే పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే చాలా కేసులు నడుస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. వల విసిరిన తర్వాత వారి మాటలకి, కళ్ళబొల్లి మాటలకి, అలాగే వారి చిత్రాలకి లొంగిపోకండి, ఆకర్షణకు గురి కాకండి, మీ బతుకులు బదారణ వేసుకోకండి అని చెప్పి హెచ్చరికలు పదే పదే చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంఘటనలు జరిగాయి. ఆడవారిలాగా మగవాళ్ళే మాట్లాడి ఆకర్షించడము, అలాగే ఇతరత్ర వివాహేతర సంబంధాలతో అడ్డగోలుగా సంపాదించాలనేటువంటి నేపథ్యంలో సైతం వారు ఒక్కసారిగా చేస్తున్నటువంటి ఈ ఉదంతం అంతా కూడా తాజాగా జరిగినటువంటి విషయం బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఇప్పటికైనా మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీరు బాగుండండి, మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి అని పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ దంపతులు ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో అలాగే దానిలో ఉన్నారు. మరొక మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సిఐ గారు. ఇక నుండి ఎవరైనా వ్యక్తులు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఈ అసభ్యకరంగా ఉన్న ఫోటోలను పెట్టి ప్రజలను, యువకులను ఇబ్బంది గురి చేసినట్లయితే